అమెరికా వీసా అప్లై చేసుకుని అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనుకున్న ఫారిన్ విద్యార్థులు ఇంక్లూడింగ్ ఇండియన్స్ వీళ్ళందరూ కూడా ఇప్పుడు సోషల్ మీడియా వెట్టింగ్ అనే కాన్సెప్ట్ లో వీళ్ళందరూ ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా మన సోషల్ మీడియా ప్రొఫైల్స్, అది ఫేస్బుక్ కావచ్చు, లేకపోతే మన ఇన్స్టాగ్రామ్ కావచ్చు, మనం రన్ చేసే సోషల్ మీడియా పేజెస్ ఏదైనా కావచ్చు, మన యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వీటన్నిటిలో అమెరికా వ్యతిరేక భావజాలం ఉందా, లేదా అమెరికా శత్రువు దేశాలను భావించే ఆ దేశాలను సపోర్ట్ చేస్తే ఏమైనా రాస్తున్నామా, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఏమైనా చెప్తున్నామా, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వెట్టింగ్లోకి వచ్చే అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఇక నుంచి అమెరికా వీసా మన ఇంటర్వ్యూ అప్పుడే మన సోషల్ మీడియా ప్రొఫైల్స్ చెక్ చేసి దాన్ని బట్టి స్టూడెంట్ వీసాస్ ఇస్తారు. అయితే ఇక్కడ ప్రతి సంవత్సరం అమెరికన్ యూనివర్సిటీస్కి ఫారిన్ కంట్రీస్ నుంచి దాదాపు అక్కడి నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల వల్ల $43 బిలియన్ రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు ఇలా సోషల్ మీడియా వెట్టింగ్స్ ఇవన్నీ ప్రాసెస్ వల్ల అప్లై చేసే వాళ్ళు తగ్గిపోవచ్చు, వీసాలు వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు సోషల్ మీడియాలో మంచి ప్రొఫైల్స్ ఉన్న సస్పీషియస్ యాక్టివిటీ అని వాళ్ళకి అనిపిస్తే ఆ వీసాస్ ఆగిపోవచ్చు. దీనివల్ల అమెరికన్ యూనివర్సిటీస్లో ఫారిన్ స్టూడెంట్స్ ఇంటేక్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్ అమెరికాలో పెద్ద పెద్ద యూనివర్సిటీస్, హార్వర్డ్ కావచ్చు, కొలంబియా కావచ్చు, ఇలా పెద్ద పెద్ద యూనివర్సిటీస్ మీద కూడా పడే అవకాశం కనిపిస్తుంది. దాంతో అమెరికన్ యూనివర్సిటీస్ కూడా ఆలోచిస్తున్నాయి. దాంతోపాటు ఫారిన్ విద్యార్థులు కూడా అమెరికాకి ఎందుకు వెళ్ళి చదువుకోవాలనే దిశగా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు.